ఏ సుబ్బు, ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? నేను తలుచుకుంటే నిన్ను. హలో హలో హలో, ఏంటమ్మా నోరు లేస్తుంది? నేనే మాట్లాడాలి, నువ్వు వినాలి. లేదు నా నోరు ఆగదు, నేను ఇలాగే వాగుతాను అంటే నీ కూతురు నీకు దక్కదు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బాబు నమస్కారం చేసుకోండి. అయ్యా, అబ్బాయి తరఫు వాళ్ళు ఎవరూ లేరా తాంబూలాలు పుచ్చుకోవటానికి? సమయానికి సునంద కూడా లేకుండా పోయిందే. అమ్మా జానకి, రే అంజీ ఇట్రండి, తాంబూలాలు మార్చుకుందరు రండి. పంతులు గారు, మా సునందకి ఏదో పనిపడి హైదరాబాద్ పోయినది, అందుకే అబ్బాయి తరఫు నుండి తాంబూలం మా జానకి అందుకుంటది. ఆ అమ్మాయి గర్భవతి కదండి, తను తీసుకోకూడదు. అవునండి. అట్నా? అయితే అంజిగాడు తీసుకుంటాడు. రే అంజీ, నువ్వు టారా. అది అయ్యా, తాంబూలం అందుకోవడం అంటే. రే అంజీ, ఏమవుతుందిరా, మనం అంతా ఒకటే కదా, ఏమీ కాదు, నువ్వు ఇట్రా. రా అంజీ. ఆలోచిస్తావేందంజీ, నువ్వు వచ్చి సూర్య పక్కన కూర్చో. నువ్వు రా. బన్నీ బాబు, ఏంటి? ఐస్ క్రీమ్. నువ్వెవరు? మాకు ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఉంది. నువ్వు ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ చేసి చెప్పావనుకో, నీకు 100 ఐస్ క్రీమ్లు ఇస్తాం. అవునా? అబ్బా భలే ఉంది, నాకు ఇంకా ఐస్ క్రీమ్ కావాలి. ఇక్కడైతే ఒకటే ఇస్తా, అదే నువ్వు కార్ దగ్గరికి వచ్చావు అనుకో 100 ఇస్తా. అవునా?
అయితే ఉండు, మా నాన్నతో చెప్పొస్తా. అయితే నేను వెళ్ళిపోతా. అయితే నేను వెనకాల వస్తా. రారా. స్వస్తి స్త్రీ చంద్రమానేన మన్మథనామ సంవత్సరే భాద్రపదమాసే శుక్లపక్షే దశమి చతుర్దశాం 9:40 శ్రీమతి శ్రీ రవివర్మ సావిత్రుల ఏకైక కుమారుడు చిరంజీవి సూర్యకు మరియు కర్నూలు వాస్తవ్యులు మహారాజశ్రీ పెద్దిరెడ్డి భవానీ గార్ల ఏకైక పుత్రిక లక్ష్మీ సౌభాగ్యవతి చిరంజీవి వైష్ణవిని ఇచ్చి పెద్దల సమక్షంలో వివాహం చేయుటకు నిశ్చయించడమైనది. కనుక దానికి సంబంధించిన నిశ్చయ తాంబూలాలు స్వీకరించ ప్రార్థన. శుభం. మా తాంబూల పళ్ళెమిటి ఇవ్వండి. సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. అయ్యా పెద్దిరెడ్డి గారు తీసుకోండి. అపచారం అపచారం అపచారం. అయ్యో అపశకునం, ఇలా జరిగిందేమిటండి? అరిష్టం. తక్షణం ఏదో కీడు జరగబోతోందని అర్థం. పంతులు గారు, ఏంటండి ఇలా జరిగింది? హలో, ఏం పెద్దిరెడ్డి, పోయే నీ కొడుకు ప్రాణాలు ఆపుతావా? జరిగే ఆ నిశ్చితార్థం ఆపుతావా? నీ కుటుంబం మొత్తం నీ పక్కనే ఉంది గాని అందులో ఎప్పుడు తినే నీ బన్నిగాడేడి. ఏమైందండి? అరే బనీ, రే బనీ, అరే అరే చిన్న, ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలండి వాడు. బన్నీ ఎక్కడున్నాడు చూడరా.
ఇక్కడే ఎక్కడ ఉండాలి బని. రే కొండారెడ్డి, వాడి మీద చేయం వాలినా నిన్ను చీరేస్తాను. బన్నీ 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 వాడి తల నా కత్తి మొన మీదుంది. దమ్ముంటే వచ్చి కాపాడుకో. ఒక్కడవే కాదు, మొత్తం నీ కుటుంబంతో రా. లేదంటే నీ కుటుంబ వారసుడు అర్ధాయిష్తో పోతాడు. కాసేపాగి ఎక్కడికి రావాలో ఫోన్ చేసి చెప్తాను. అంతవరకు ఏడుస్తూ కూర్చో. చిన్న కొండారెడ్డి గారు, అరే చిన్న అయ్యా, ముహూర్తం సమయం అవుతుంది. అమ్మాయిని తీసుకురండి. అలాగేనండి. రే సతీ, తీసుకురాపో. అలాగే సుబ్బు. शुभ्रैरभ्रैरदभ्रैरुपरि विरचितैर्मुक्तपीयूषवर्षैः आनन्दीनः पुनीयात् हरिनलिनगदा మీరు కానింటి పంతులు గారు.
వచ్చావా సునంద? పాపం నువ్వు లేకుండా నీ కూతురు పెళ్లి జరగడం ఏంటని చాలా ఫీల్ అయ్యా. బట్ నువ్వు కరెక్ట్గా అక్షంతలేసే టైంకి వచ్చేసావు. మాకు చాలా హ్యాపీగా ఉంది కదా వైదేహి? అవును సుబ్బు, మనం మంచివాళ్ళం కదా, అందుకే జరిగిన విషయాలన్నీ మర్చిపోయి సునంద గారిని నా తమ్ముడు పెళ్లికి ఇన్వైట్ చేశాం. పాపం తను కూడా మనసులో ఇంతకు ముందు పగని పక్కన పెట్టి ఎంతో ప్రేమతో పెళ్లికొచ్చింది. రాసునందా, వచ్చి అక్షింతలు వేయి. వైదేహి గారు, ఇదేం పద్ధతిగా లేదు. మా సునంద గారి పర్మిషన్ లేకుండా ఆవిడ కూతురు పెళ్లి మీ తమ్ముడితో చేస్తారా? అవునమ్మా, ఇది మోసం, కుట్ర, దగ. ఏంటి ఏంటి మూర్తి గారు ఏమన్నారు? ఇది కుట్ర. మరి ఇన్ని రోజులు తను చేసిందేంటి? అది మోసం కాదా? అది కుట్ర కాదా? అది దగా కాదా? ముల్లును ముల్లుతోనే తీయాలి. అందుకే నేనిలా చేశాను. చూడు మమ్మీ, వీళ్ళు నన్ను ఎత్తుకొచ్చారనుకుంటున్నావేమో. నేనే వాళ్లతో వచ్చేశాను. నా అజయ్ కోసం వచ్చేశాను. కావాలనే నిన్ను ఊరంతా కుక్కలాగా తిప్పించి ఇక్కడ అజయ్తో నా మెళ్ళో తాళి కట్టించుకున్నాను. ఏం కూసావే నిన్ను? మర్యాదగా చెయ్యి దించు. ఇప్పుడు శశి నీ కూతురు కాదు. నా భార్య. నా భార్య మీద చెయ్యి చేసుకుంటే నేను చూస్తూ ఊరుకోను. అది సునంద మ్యాటరు. ఇంకేంటి కబుర్లు? పెళ్ళి అయిపోయింది, వెళ్ళి భోజనాల సంగతి చూద్దామా? అరే, అలా చూస్తావేంటి? పెళ్లి పెద్దవి నువ్వే కదా, పైగా ఆప్యాయంగా వచ్చిన అతిథివి. నీకిది పెళ్లి కావచ్చు, కానీ నాకు నా కూతురి చావు. ఈ క్షణంతో నా కూతురు ఇది చచ్చిపోయింది. నువ్వు నా దృష్టిలో ఎప్పుడూ చచ్చిపోయావు మమ్మీ. అలాగే కాని ఇల్లలగ్గానే పండగ కాదు, పెళ్ళవ్వగానే జీవితం ముగిసిపోదు. నువ్వు వీడితో ఎలా కాపురం చేస్తావో నేను చూస్తాను. నువ్వు చూడాలి సునందా. నా తమ్ముడు మరదలు కలిసి జీవితం హాయిగా గడుపుతుంటే చూసి నువ్వు వెక్కి వెక్కి ఏడవాలి.
మనిషికి పగ కాదు, ప్రేమే ముఖ్యం అని నువ్వు తెలుసుకోవాలి. ఆ ప్రేమ కోసం నువ్వు పరితపించిపోవాలి. అది జరగని పని. నా కూతురు చచ్చింది అన్నాను కానీ నాలో పగ చచ్చింది అనలేదు. ఇప్పుడు మీరు చేసిన దాంతో ఆ పగ 10 పెరిగింది. నువ్వు పెంచుకుంటోంది పగని కాదు, పాపాల సంఖ్యను. నీకు ఆ దేవుడు వేసే శిక్ష మామూలుగా ఉండదు సునంద. నరకం అనుభవిస్తావు. అది చచ్చిన తర్వాతేమో. కానీ మీరందరూ మాత్రం బ్రతికుండగానే నరకం అనుభవిస్తారు. అనుభవించేలా చేస్తాను.